మనకి ఇక్కడ దొరకాల్సిన లాభము దొరకదు. ఇక్కడ ఉన్నాము కానీ ఆ లాభాన్ని మనం అందుకోలేకపోతున్నాము. గంగలోని గులకరాయి, గంగను తాగునే విశ్వదాభిరామ వినురవేమ. గంగలో గులకరాయిలాగా ఉండిపోతాము. అలా లేకుండా మనస్సుని ఇక్కడే ఉంచితే ఇది ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల సుజన చిత్తరంజన కారణంబు, ఆ మనస్సుకి ఆనందాన్ని కలిగించటంలో ఇది కారణమవుతుంది. ఇక ఉత్తమంబు క్షోణి నొప్పారు విష్ణు పురాణమనఘా. ఇక ఈ భూమిలో ఒప్పారు అంటే ఇది బాగా ప్రకాశిస్తూ వెలిగిపోతోంది. అందరి మన్ననలు పొందుకుంటూ అందరినీ ఆనందపరుస్తూ ఈ విష్ణు పురాణము అలా వెలిగిపోతోంది. అటువంటి ఆ గ్రంథాన్ని నీకు చెప్పబోతూ ఉన్నాను. అలా పరాశర మహర్షి పులస్త్య వశిష్ఠుల యొక్క అనుగ్రహంతో పొందినటువంటి గ్రంథం ఇది. ఆ గ్రంథాన్ని ఆయన మైత్రేయ మహర్షికి అందించారు. ఇది సంసారము నుంచి తరింపచేసేటువంటి విధానము. విష్ణు పురాణము అంటే సంసార తరణము, సంసారాన్ని దాటించేటువంటిది. పురాణం తరణం, పురాణం తరణం అంటే దాటిస్తుంది అని, దాటించటానికి మనకి ఉపయోగపడుతుంది. దీన్ని పట్టుకుంటే సులభంగా దాటిపోతాము. ఎలాగైతే ట్యూబ్ కట్టుకుని మనం నీళ్లలో సులభంగా వెళ్ళిపోతామో అలా ఇది మనల్ని లైఫ్ జాకెట్ లాగా పనికొస్తుంది. ఈ కాలంలో చెప్పాలంటే విష్ణు పురాణం అనేది ఈ సంసార సాగరంలో మునిగిపోకుండా మనం బయటపడేందుకోసం లైఫ్ జాకెట్ ఇది మనకి. ఇంకేం కావాలి? జై బలో విష్ణు పురాణకి జై, భాగవతజీ మహారాజకి జై. అది ఒక గ్రంథం కాదు, కృష్ణుడే. విష్ణు పురాణం ఒక గ్రంథం కాదు, ఏదో బైండింగ్ చేశారు ఫలానా ప్రెస్లో కాదు. కృష్ణుడే, విష్ణువే, అంతే. అటువంటిది అది. అందుకనే అది తరింపచేస్తుంది. దాన్ని ఆ విష్ణు పురాణాన్ని ఆయన మైత్రేయుడికి చెప్పి ఆయన ద్వారా ప్రచారం చేయించాడు. ఇక్కడ రెండు ఫలాలుట, చెప్పేవాళ్ళకి ఫలమే, వినేవాళ్ళకి ఫలమే. ఏమిటది? తత్వ ప్రతిపాదనం ప్రవదతాం. చెప్పేవాళ్ళకి చెప్పే కొద్దీ తత్వం తెలుస్తూ ఉంటుందిట. ఓహో, కొత్త కొత్త విషయాలు అన్నీ చెప్పలేము. చెప్పేప్పుడు చాలా ఆలోచనలు, ఎప్పుడో పారాయణ చేసినప్పుడు రాని ఆలోచనలు కూడా చెప్పేప్పుడు వస్తాయి. ఎలా వస్తాయి? అది మన ప్రభావం ఏమి లేదు, అది ఆ కూర్చున్న వ్యాసపీఠ యొక్క శక్తి, గురుదేవుల యొక్క ప్రభావము, దాంతో వస్తుంది. ఏం చదివేప్పుడు రాలేదే? చదివేప్పుడు ఎందుకు రాలే? ఇదే బుద్ధి, ఇదే నోరు, ఇదే కన్ను, ఇదే మనస్సు, ఏం రాలే? అది శక్తి ప్రభావం. అందుకనే తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం. చెప్పేవాళ్ళకి తత్వార్థ ప్రతిపాదనం, తత్వార్థము తెలుస్తుంది. ఇక సర్వార్థదం శృణ్వతాం. వీళ్ళకి ఒట్టి తత్వమే, వినేవాళ్ళకి సర్వార్థదం. చెప్పేవాళ్ళకి తత్వార్థము, వినేవాళ్ళకి సర్వార్థం. చూసుకోండి, మీరే ఎక్కువగా ఉన్నారండి. సర్వార్థదం శృణ్వతాం అంటే ఏమిటి? ఏది కావాలో అది దొరుకుతుంది అని. వినేవాళ్ళకి ఏది కావాలో అది దొరుకుతుంది. సూపర్ మార్కెట్ అంటూ ఉంటారే స్వామిజీ వారు, అక్కడ ఏది కావాలో అది. అలాగే దేవతలందరూ ఉన్నారు, ఏ దేవత కావాలో ఆ దేవతకి నమస్కారం. ఆ ప్రకారంగా వినేవాళ్ళకి ఏది మనస్సులో మీరు సంకల్పం చేసుకుని వింటున్నారో అది మీకు కలుగుతుంది. కలుగుగాక విష్ణు పురాణంతో అని వారు చెప్తూ ఉన్నారు. సర్వార్థదం శృణ్వతాం అని చెప్పి ఇక రెండవ అధ్యాయంలో ధ్యాన శ్లోకాలు చెప్పారు. ఇక్కడతో మొదటి అధ్యాయం పూర్తి అవుతుంది. ప్రథమాంశంలో మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయంలో అవికారాయ శుద్ధాయ అని ప్రారంభించారు. దీన్నే మనం విష్ణు సహస్రనామంలో కూడా ధ్యాన శ్లోకంగా కూడా చెప్పుకుంటాం. అటువంటి ఆ ధ్యాన శ్లోకాల్ని చెప్పి పూర్తి చేసి, జగత్తుకు ప్రభువైన వాడు, పుట్టుక మరణము లేనివాడు, అవ్యయుడు అయినటువంటి ఆ మహావిష్ణువుకి నమస్కరించి విష్ణు పురాణాన్ని చెప్పాలి, విష్ణు పురాణాన్ని వినాలి అని ఒక నియమాన్ని ప్రారంభంలో చెప్పారు. ఆయన్ని మనస్సులో అట్లా నిలుపుకోవాలి మనం. ఆయన పుట్టుక చావు లేనివాడు, అజరామరహ, భగవంతుడు పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మని గురించి
మనం వింటున్నాము అనేది మనస్సులో దృఢంగా భక్తిని బలపరుచుకుని ఆ తరువాత దీన్ని వినాలి తప్ప ఏదో ఒక పుల్లని గోవి పెట్టుకుని అట్లా అట్లా తిరిగాడిన వాడి గురించి విన్నాము అని అనుకోకూడదు. ఆయనే ఆ బ్రహ్మ ఇక్కడ తిరుగుతున్నాడు అని అనుకోవాలి. ఆయన గురించే మనం వింటున్నాము అనేదే మన మనస్సులో తప్పనిసరిగా ఉండాలి. పూర్వము దక్షుడు మొదలైన వాళ్ళు అలాగే మునీంద్రులు ప్రశ్నించినప్పుడు పితామహుడు అంటే బ్రహ్మగారు ఆయన వారికి చెప్పిన విషయాన్ని నీకు చెప్తానయ్యా అని ప్రారంభం చేశారు. వారు అడిగారు వెళ్ళి బ్రహ్మగారు, వాళ్ళందరినీ ఆయన అనుజ్ఞ చేసి పంపించాడు, మీరంతా సృష్టి చేయండి అంటే వాళ్ళు అడిగారు, మాకేం తెలుసయ్యా సృష్టి గురించి, నువ్వే చెప్పాలి అని అంటే ఆయన అప్పుడు అదంతా కూర్చోబెట్టి విష్ణు పురాణం అంతా వాళ్ళకి చెప్పాడు. దక్షాదులకి ఆ బ్రహ్మదేవుడు చెప్పిన విషయాన్నంతా కూడా మీకు చెప్తాను. పూర్వము ఆ మునీశ్వరులందరూ కూడా బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఆ విషయాన్ని పురుకుత్సుడు అనేటువంటి మహారాజుకు చెప్పారు. తరువాత దాన్ని ఆ పురుకుత్సుడు సారస్వతుడికి బోధించాడు. దీన్ని నిన్న మనం చెప్పుకున్నాం, ఈ వరసక్రమాన్ని. ఆ సారస్వతుడు నాకు బోధించాడు అని. ఆ గురువుని మరవకూడదు కదా. ఆ సారస్వతుడి వల్ల నాకు ఇది వచ్చింది. ఆయన మహర్షి, సారస్వత మహర్షి. ఆయన వల్ల పరాశర మహర్షికి అందిన విద్య ఇది. అంటే బ్రహ్మగారు దీనికి ఆది గురువుగా ఉన్నారు. బ్రహ్మగారు అంటే ఆయనకి ఎవరో గురువు ఉండాలి కదా. ఎవరు ఆయనకి గురువు? ఆయన స్కూల్ ఏది? ఆయన స్కూల్ నారాయణ స్కూల్.